గూడ్స్ వాహన యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై రవాణా శాఖ మంత్రి చర్చలు జరపాలని కోరారు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ ప్రధాన కార్యదర్శి రవిశంకర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా గూడ్స్ వాహనాలను గ్రేటర్ పరిధిలోకి రాకుండా అడ్డుకుందని మండిపడ్డారు. మోదీని వ్యతిరేకిస్తూ రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కమ్యూనిస్టులు ఇచ్చిన రేపటి సమ్మెను వ్యతిరేకిస్తున్నామన్నారు సంఘం నాయకులు. చిక్కడపల్లి సంఘ కార్యాలయంలో మాట్లాడారు నాయకులు. దేశంలో రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి పార్లమెంట్ ఎన్నికల ముందర దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు రాజకీయ సమ్మెకు పిలిపిస్తే టిఆర్ఎస్ పార్టీ కార్మికుల్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో సమ్మెకు పిలిపిస్తూ ఉంది. మీ ఉనికి కాపాడుకోవడానికి కార్మికులు, డ్రైవర్లు ఎందుకు అని చెప్పేసి బిఎంఎస్ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు మోడీ గారికి వ్యతిరేకంగా కార్యక్రమం చేయాలంటే పోండి ఢిల్లీకి. నీకు తెలంగాణలో ఏదైనా సమస్య ఉంది అని అంటే నీ సమస్య గురించి అసెంబ్లీలో కొట్లాడుకో. కానీ ఈరోజు డ్రైవర్లను అడ్డు పెట్టుకుని సమ్మెకు పిలిపిస్తూ రాజకీయం చేస్తే కనుక డ్రైవర్లు సహించారనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యల వరకు కూడా వాళ్ళ యొక్క సమస్యల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ కొట్లాడింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము వ్యతిరేకించాం. అంటే మీరు ఇవ్వండి, కానీ దీనికి కొన్ని మేము మార్గదర్శకాలు కూడా మంత్రి గారికి చెప్పాం. ఎక్కడైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్ ఉంటుందో అక్కడ మీరు బస్సుల సంఖ్య తగ్గించండి. అదేవిధంగా ఈరోజు ఏ గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు లేనటువంటి గ్రామాలకు కూడా బస్సులు ఏర్పాటు చేయండి, రవాణా సౌకర్యం కల్పించండి. ఈరోజు 1100 నుంచి 11,000 చేసారు. ఎవరబ్బా సొమ్మాన్ని తీసుకుంటున్నావు డ్రైవర్ల దగ్గర నుంచి అని చెప్పి ఆటో వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈ విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలా, రవాణా శాఖ మంత్రి గారు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.